బీసీ కులగణన సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా దేశానికే ఆదర్శంగా నిలబడి ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,55,00,000 ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని, కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, దిస్ ఈజ్ కాల్డ్ సిపెక్. ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో 2 చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు 42%, స్థానిక సంస్థలు రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని, అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణ కోసం 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సర్వేకి సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది. రేపు ఉదయం రాజ్యసభ, లోక్సభ నాయకులకు వివరించి రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కూడా ఈ సర్వేకి సంబంధించిన చేపట్టిన చర్యలను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రక్రియలో చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. తద్వారా 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశ జనాభాను మొత్తం 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న జనగణనలో కులగణనను చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనను చేపట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా, తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే
ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచుల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. మీడియా మిత్రుల సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మనందరం కూడా నిలదీయాలి. తద్వారా కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు లోనవుతున్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, ఏదైతే సోషల్ జస్టిస్ చేయాలని ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే, నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు, మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్, నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లో అని ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధ్యయనం కోసం రెడ్డి గారి నేతృత్వంలో కమిటీ వాళ్ళు కూడా స్టడీ చేసి వీటిని ఏమిటి కూడా నివేదికల్ని బహిరంగపరచకుండా అసలు ఏం లెక్కలు తెలుసు ఏంటి అనేది తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం అంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ నివేదికలు బయటపెట్టలేదు, ఏదో చేయాలనుకొని హడావుడి చేస్తున్నాడు తప్ప సిన్సియారిటీ లేదనేటువంటి విమర్శ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేల మొత్తాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చినాము. పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. మేము స్పష్టంగా చెప్పినాం. సర్వేల తర్వాత 56.4% బీసీలు ఉన్నారు, 17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. 3.9% they have declared we don't have any caste. They have not declared their caste. This is very new phenomena in Telangana state. So ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం. శాసనసభలో చర్చ పెట్టినాం. ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు 3 రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు. ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి. మేము అది బాధ్యత. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాం. మేము శాసనసభకు జవాబుదారీతనము. ఏ ఏ ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ, హిందువుల లెక్కలన్నీ, ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈరోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. మళ్ళీ వానాకాల సమావేశాలు, శాసనసభ సమావేశాలు పెడతాం. మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. మీరు సభలో చర్చించండి, ప్రశ్నించండి, వివరాలు అడగండి. మేము శాసనసభకు జవాబుదారీతనంగా పనిచేస్తాము. వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు అడగవచ్చు, వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం. పర్సనల్ డేటా ఇవ్వడానికి వీల్లేదు. డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాల గోప్యత రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఇవ్వవలసిన సమాచారాన్ని మొత్తం సభలో ప్రవేశపెట్టినాం. డేటా మొత్తం అఫీషియల్గా ఉన్నది. వాళ్ళకి యాక్సెస్ ఇస్తామని చెప్పినాము. పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు మిగతా న్యాయపరమైన చిక్కులను కూడా చర్చించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎనాలిసిస్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీని అందుకే వేసినాం. కంప్లీట్ డేటా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగిన 3.9% they have declared as a no caste. మాకు కులమే లేదని 3.9% ఇచ్చిండ్రు. ఇదంతా డేటా ఎనాలిసిస్ చేసినాము. ఇది ఒక్కరోజు కోసం, ఒక్క సంవత్సరం కోసం చేసింది కాదు. అన్నిటినీ రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతాము. ఏంది? ఎవరు చెప్పిన? ముస్లింలకు అసలు రిజర్వేషనే లేదు. మత ప్రాతిపదికన 0 రిజర్వేషన్. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండ్రు. ముస్లిం ప్రాక్టీస్, మతం అనేది నీ ఆచరణ.
హిందూ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, ముస్లిం మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, సిక్కు మత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, జైన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల మతాలను సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, బౌద్ధం కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మాకు ప్రాతిపదికనే కాదు, వెనుకబాటుతనమే ప్రాతిపదిక. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది. ఎవరు చెప్పారండి? ముస్లిం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ గ్రూప్ మాత్రమే 4.8. దట్ ఈస్ నాట్ ఫర్ ముస్లిమ్స్, దట్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. మీ ఇంటర్ప్రిటేషన్లోనే, మీ అనువాదంలోనే తప్పులు ఉన్నాయి. గతంలో ఏబిసిడి ఉండేది, ఇప్పుడు ఈ యాడ్ అయింది. ఏబిసిడిలో దూదేకులు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉంది, మీకు తెలుసు కదా? తెలుసా మీకు? చాలామంది ఉన్నారు. 1979 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు. చాలా కులాలు ఉన్నాయి, నా దగ్గర పూర్తి డేటా ఉంది. ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో నేను చదివి వినిపిస్తాను, ఎన్ని కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో. అంటే బీజేపీ వాళ్ళు తొండివాదన చేయడానికి బయలుదేరారు. మధ్యప్రదేశ్లో 87 కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్ళకు 38 కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో 5 ముస్లిం కులాలు అనుభవిస్తున్నారు. ఫకీర్, మెమెన్, ముస్లిం కాయస్, హజాం, షేక్, సర్వారి. ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు. గుజరాత్లో 28 కులాలు ఉన్నాయి. మొత్తం చదివినిపించమంటే వినిపిస్తా. అదేవిధంగా బీహార్లో, ప్రతి దగ్గర, మహారాష్ట్రలో ఈరోజు తొండివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరిండ్రు. మొత్తం రీసెర్చ్ అనాలిసిస్ ఉన్నది నా దగ్గర. ఇప్పుడు చాలామంది చాలా చెప్తాను, నేను తెలంగాణ మోడల్ పాటించమంటున్నా. ఆయనకు కోరుకో మధ్యప్రదేశ్ పసంద్ అయిన, మీకు చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటే పక్కలో ఉన్న ఆయనకు మటన్ బిర్యానీ ఉంటుంది, ఈయనకి ఎగ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమైంది అందరు తినాలంటే కుదరదు కదా. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, లేటెస్ట్ మోడల్. తెలంగాణ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. యూ హ్యావ్ టు అడాప్ట్ తెలంగాణ మోడల్. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ప్రైమ్ మినిస్టర్. ఏది అమలు చేయకపోతే చెప్తాం, పార్లమెంట్లో చెప్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటుంది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయనంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి, రద్దు చేపించి, దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం, పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా.